నీ మీద తీసుకునే కేర్ కూడా నువ్వే కదా. ఏమయ్యా లిరిసిస్ట్, వచ్చినోడికి పని చూసుకొని వెళ్లకుండా అనవసరంగా లేనిపోయినవన్నీ చెప్పి బుర్ర పాడు చేసావు. కాదు, మీ ఫ్రెండ్స్ మాత్రమే. యూఆర్ జస్ట్ ఫ్రెండ్స్. అమ్మయ్యా, ఇప్పుడు పడుకుందాం. ఎప్పుడు లేని కొత్తగా ఈ ఫీలింగ్స్ ఏంట్రా? 4 డైలాగులతో మొత్తం మనిషిని మనసుని మార్చేసేలా ఉన్నాడే. ఇంకేం పడుకుంటాం? ఏడేళ్ల నుంచి లవ్ అంటున్నావు అంటే ఇంటర్లోనూ స్టార్ట్ అయ్యి ఉంటుంది. నిజంగా ఆ అమ్మాయి నేను ఇష్టపడే ఉంటుంది. కానీ పెరుగుతున్న వయసు కొద్దీ, తను ప్రపంచంలో చూస్తున్న మార్పుల కొద్దీ నీలో ఏవో తనకి నచ్చలేదు. ఇక మార్చలేనని కూడా అనుకుని ఉండొచ్చు. అందుకే తన హ్యాపీనెస్ తను చూసుకుంది. అందులో తప్పే ఉంది. నాలో ఏదో నచ్చలేదంటాడేంటి? అసలు నాలో ఎంచడానికి ఏముంది? నేను చాలా ఫ్లెక్సిబుల్ కదా. అయినా తను ట్రై చేసినా మార్చలేనంత నాలో ఏముంది? తను నన్ను ఎందుకు వదిలేసిందో తెలుసుకోవాలి. జానకి మీద ఉన్న ఫీలింగ్స్ మీద క్లారిటీ రావాలంటే ముందు దీనికి ఆన్సర్ కావాలి. The person you have called is speaking to someone else. You can wait. The person you have called is speaking to someone else. మళ్ళీ కట్ చేసింది. ఎవరికిరా అనిసార్లు కాల్ చేస్తున్నావు? రోజీకి రా. రోజీకా? ఇప్పుడు దానికి ఎందుకు చేస్తావు? అసలు నేను దానికి ఎందుకు నచ్చలేదో, ఎందుకు వదిలేసిందో తెలుసుకోవాలరా. ఫ్లాప్ అయిన సినిమాలకి ఇప్పుడు ప్యాచ్ వర్క్లు అవసరం అంటావా? అది కాదురా, నిన్న వచ్చిన లిరిసిస్ట్ 13 ఏళ్ల వయసులో లవ్ అంటే ఆ అమ్మాయిని నిజంగానే ప్రేమించింది. కానీ నీలోనే ఏదో నచ్చక అది ఇంకా మార్చలేనని డిసైడ్ అయ్యి నిన్ను వదిలేసి ఉండొచ్చు కదా అన్నాడు రా. అయినా నాలో నచ్చకపోవడానికి ఏముందిరా? అంటే ఫుల్ బాటిల్ ఎత్తితే దించకుండా తాగుతావు, పక్కనోడికి పెగ్గు ఉందా లేదా అని ఆలోచించకుండా తాగుతావు, స్టఫ్ కూడా నువ్వే ఎక్కువ తింటావు, కానీ డబ్బులు మాత్రం కట్టావు. పైగా తాగిన ప్రతిసారి గంటలు గంటలు ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటావు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి దరిద్రాలు చాలానే ఉన్నాయిరా నీలో. ఓ సీరియస్ మ్యాటరా? సరే ఉందనుకుందాం, కానీ ఏదో క్లారిటీ ఇచ్చి వదిలేవచ్చు కదరా. అలా అటు ఇటు కాకుండా మధ్యలో వదిలేయాలా? ఇప్పుడు నీ బాధ ఏంట్రా? రోజుతో మాట్లాడాలి. మాట్లాడారా? మాట్లాడే. ఇప్పుడు ఫోన్ చేయి, లిఫ్ట్ చేస్తుంది. హాయ్ రోజీ, నన్ను ఎందుకు వదిలేసావు అని అడిగి చెప్పేస్తుంది. ఇందాక నుండి చేస్తున్నాను రా, లిఫ్ట్ చేయట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? మరి ఏముంది, ఇంటికి పోయి అడిగేద్దాం. అబ్బో, తమ దగ్గర తన ఇంటర్డ్రెస్ కూడా ఉందేంటి? మరి అదొకటి ఉంది కదా. రేయ్, నీ ఫ్రెండ్ చిగిల్ బాబు ఉన్నాడు కదా, ఆ నెల్లి అడుగుదాం పదా. ఒరే, ఇప్పుడు వాడి దగ్గరికి ఎందుకురా బాబు? పెద్ద సైకో నా కొడుకురా ఆడు. పర్లేదు రా, నెల్లి కలిస్తే అడ్రస్ వస్తుంది, పద వెళ్దాం. వద్దురా బాబు, నా మాట విని వెళ్దాం పద. పద వెళ్దాం. రే, లాస్ట్ టైం అడుగుతున్నాను రా, ప్లీజ్ రా. ఆడ అవసరం మనకి? ఆడు పెద్ద సైకో నా కొడుకురా. పర్లేదురా, నువ్వు ముందు తలుపుకొట్టు దా. రే ప్లీజ్ రా, నా మాట వినరా, లాస్ట్ టైం అడుగుతున్నా ప్లీజ్. ఆడ అవసరం లేదు మనకి, మనం వెళ్ళిపోదాం. అవసరం రా, నువ్వు ముందు తలుపుకొట్టు. కొట్రా. రేయ్, డోర్ ఓపెన్ అయింది, పదరా. రే, ఏంట్రా ఓపెన్ అయ్యేది? ఎవరో వచ్చి ఓపెన్ చేయకుండా డోర్ ఎలా ఓపెన్ అయిందిరా? నేను రాను, నువ్వు వెళ్తా అంటే వెళ్ళు. మూసుకొని పదరా. రే రారా, ప్లీజ్ రా. రే రే, వెళ్ళిపోదాంరా. పర్లేదురా, పిల్లాన్ని
రే జిగేల్ జిగేల్ మావా ఇక్కడ ఒరే ప్లీజ్ రా వెళ్ళిపోతావురా. వెళ్దాం ఆగరా. పిలు పిలు పిలు. రే జిగేల్ జిగేల్ మావా ఇక్కడ గుడ్డరా. ఒరే జిగేల్ జిగేల్ మావా ఇక్కడ హాయ్. అరే సునీల్గే ఎంత కాలానికి కలిసావరా? ఎన్ని రోజులు అయిందిరా? లవ్ యూ రా. లవ్ యూ. జర్రుంటే చచ్చిపోతుండేరా. ఏంటి మామ ఎలా వచ్చా? ఏదైనా పనుందా? ఎనీ ప్రాబ్లం? అది ఈ మధ్య కొంచెం కాన్స్టిపేషన్ ఎక్కువ అవుతుంది మామ. ఇది నాకెందుకు చెప్తున్నావురా? నువ్వే కదరా ఎనీ ప్రాబ్లం అని అడిగావు. బ్రో ప్రాబ్లం వాడిది కాదు బ్రో, నాది. అవునరా నా ఫ్రెండే. చిన్న ప్రాబ్లం. మామా నీ ఫ్రెండ్ అయితే నా ఫ్రెండ్ కాదా? మీ పేరు? రాఘవా బ్రో. నైస్ మీటింగ్ యూ. నైస్ మీటింగ్ యూ బ్రో. చెప్పండి ఇంతకీ నేనేం చేయాలి? అది ఏం లేదురా మనోడు ఎక్స్ లవరు. అసలవరా? ఆ? చంపేద్దాం అయితే. అంతొద్దు మావా. అయితే పోనీ కిడ్నాప్ చేసి పినిసులు తీసుకొచ్చి పినిసులతో గుచ్చేద్దామా? రే అంత వైలెన్స్ వద్దురా. కొద్దిగా తగ్గిద్దాం. అయితే బొద్దింకులు తీసుకొచ్చి ఏదైనా. ఒరే మావా ఒక్కసారి మీరు చెప్పేది వినరా. ఏంట్రా చెప్పేది వినేది? యాక్షన్ చెప్పావు కదా, యాక్షన్ వదిలేసిందానే కదా. మనం వదిలేస్తే చూస్తూ ఊరుకుంటావా? మినిమం కుంభీ పాకం, అందకూపం, క్రిమి భోజనం ఇలాంటిది ఏదో ఒక శిక్ష వెయ్యాలిగా. ఒరే వీడేదో అర్థం కాని భాష మాట్లాడుతున్నాడు రా. వెళ్దాం పదరా. నువ్వు ఉండరా బ్రో. అవేమొద్దు బ్రో, జస్ట్ ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ చెప్తే చాలు. ఇంటి అడ్రస్సా? అర్థమైంది బ్రో. ఇంటికెళ్ళి ఇంట్లో పావులు జర్రెలు వదిలేసి ఇదే కదా నీ ప్లాన్? బ్రో అది కూడా కాదు బ్రో. ఆ అమ్మాయి నన్ను ఎందుకు వదిలిస్తుందో తెలియదు బ్రో. ఫోన్ చేసి కనుక్కుందామంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అందుకు కొంచెం అడ్రస్. అదేంటి బ్రో ఏం చెప్పకుండా వెళ్ళిపోయిందా? అవును బ్రో. అయితే నువ్వు చాలా లక్కీ బ్రో. ఇంకనుక్కో వదిలే. దేనికి బ్రో, ఏమైంది? నా ఎక్స్ నన్ను వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు నాలో నచ్చనివి పెద్ద చిట్టా ఇచ్చింది బ్రో. అవి రోజు తలుచుకొని ఏడుస్తున్నాను బ్రో. వద్దు నా మాట విను, హ్యాపీగా ఉంటావు. వద్దు. రే జిగిల్ మావా నీకు లవర్ ఉండేదా? దట్స్ పాస్ట్, లివ్ ఇట్. వదిలి మాత్రం మంచి పనే చేసింది. బతికిపోయింది బిడ్డ. ఏమమ్మా? ఏం లేదురా ఆ అమ్మాయికి శిక్ష వేసావా అని. కుంభీ పాకమా క్రిమి భోజనమా? నన్ను వదులుకోవడమే తనకి పెద్ద శిక్ష, అందుకే వదిలేశాను. అబ్బో ఓహో. బ్రో కొంచెం ఆ అడ్రస్. ఓకే బ్రో, నీకు సజెషన్ ఇచ్చాను, తీసుకోపోతే నీ ఇష్టం. దా. నీ ఎక్స్ పేరు బ్రో? రోజీ బ్రో. ఫుల్ నేమ్ చెప్పు బ్రో. రవణమ్మ. రవణమ్మ. నీ ఎక్స్ హస్బెండ్ పేరు బ్రో? సుబ్బు బ్రో. సుబ్బారావు. సుబ్బారావా? రే రూమ్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఎలక్ట్రిచిన్ వాసన వస్తుంది కదా. ఇది కాదు. రే ఈడేరా దానం చేసి ఎన్నాళ్ళైందో ఎంతవా. బ్రో దొరికింది బ్రో. నువ్వు చాలా లక్కీ బ్రో. నీ లవర్ పేరు రమణమ్మ అవడం వల్ల అడ్రస్ ఇంత ఈజీగా దొరికింది. లాస్ట్ 3 monthsలో ఈ పేర్లతో సిటీలో జాయిన్ అయింది.
ఈ ఒక్క కప్పులు మాత్రమే. అడ్రస్ మీకు మెసేజ్ చేస్తాను, చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇట్స్ ఓకే బ్రో, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ రా మామ, వస్తాం. థ్యాంక్ యూ మామా. మామా ఒక్క అగ్గు మామా. రే అవసరమా? నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసు కదా మామా. తప్పదా? తప్పదు మామా, ఒక్క అగ్గు. పర్లేదురా. జస్ట్ 1 month అయింది స్నానం చేసి. ఇన్ని రోజులు నన్ను చూడడానికి రావా? చెమటో పాసనం శిక్ష నీకు. బ్రో 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 వదిలే బ్రో 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 వదిలే బ్రో 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 బ్రో. రే అడ్రస్ దొరికేసింది కదా, నేను ఇంటికి వెళ్ళి స్నానం చేస్తాను, నువ్వు వెళ్ళు. అంత లేదు, నువ్వు కూడా రా. ఎక్కడికి రా వచ్చేది? అదేమన్నా నీ అత్తగారు ఇల్లు అనుకున్నా ఊపుకుంటూ వెళ్ళిపోవడానికి? ఆ శుభగాని చూసావుగా, సంకలో పెట్టి నలిపేస్తాను నన్ను. పైగా మొన్న నువ్వే కొట్టావని తెలిస్తే దోలు తీర్చేస్తాడు. నేను రాను రా బాబు. అరే అవన్నీ నేను చూసుకుంటారా, నువ్వు రారా. అరే వద్దురా. రాగాని కొంచెం దూరంగా ఉండిరా. నీ అబ్బా. అమ్మా అమ్మయ్యా. లిఫ్ట్ పని చేయదేంట్రా బాబు, కొట్టు. అనిసాలు కొడతావేంట్రా? హాయ్. మీరేంటి ఇక్కడ? కదా వెళ్ళిపోదాం పద. నేను దూరంగా ఉండమని చెప్పానా? కొంచెం దూరంగా ఉండు. నన్ను ఎందుకు రమ్మన్నావు? రే పోరా. ఛీ. రోజీ నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? 10 minutes మాట్లాడాలి రోజీ, అంతే ప్లీజ్. సరే, కింద పార్క్లో వెయిట్ చేయి, వస్తాను. రేయ్ జరుగు జరుగు. ఏయ్, నీ రే వచ్చిందయ్యా రావణం. కూర్చో. చెప్పు. మాట్లాడాలన్నావు? అది నన్ను ఇంటర్ నుండి ఇష్టపడ్డావు కదా, మరి ఎందుకు వదిలేసావు? అంటే నాలో ఏమైనా మార్చాలనుకున్నావా, లేదా చెప్పాలనుకునేది చెప్పలేకపోయావా? ఇదంతా ఇప్పుడెందుకు అడుగుతున్నావు? నువ్వు నాకు సెట్ అవ్వవురా. నీ లైఫ్ నా వల్ల పాడవడం ఎందుకు చెప్పు? ఎస్, నువ్వు చెప్పింది నిజమే. నేను నిన్ను చాలా ఇష్టపడ్డాను, ఎందుకంటే ఫస్ట్ లవ్ కదా. కానీ పెరుగుతున్న కొద్దీ నువ్వు చాలా మారిపోయావు, లేదా నేనే మారుండొచ్చు. నీ అంబిషన్స్ వేరు. నీ అంత డెడికేటెడ్గా నువ్వు నీ ఎడిటింగ్ కెరియర్ గురించి వెయిట్ చేస్తున్నట్టుగా, నువ్వు ఎప్పుడు సెటిల్ అవుతావని ఎదురు చూస్తూ, ఇంట్లో ఒప్పించడానికి ఇబ్బంది పడుతూ, ఆ మెంటల్ టెన్షన్ నేను తీసుకోలేకపోయాను రా. నేను అడిగితే నీకు ఇష్టమైన ఎడిటింగ్ కెరియర్ వదిలేస్తావేమోనని భయం, నువ్వు హ్యాపీగా ఉండవేమోనని భయం, నేను ఎక్కడ నీకు ఇష్టమైన వాటికి దూరం చేస్తాను అని భయం. ఇదంతా చెప్తే అదేం కాదు నేను చూసుకుంటానని లైట్ తీసుకుంటావేమోనని భయం. చాలా ఆలోచించాను రా. ఎన్ని రోజులుగా నిద్ర లేకుండా గడిపానో నాకు తెలుసు. నా వల్ల నువ్వు కష్టపడటం నాకు ఇష్టం లేదు. నాతో ఉంటే ఖచ్చితంగా నేను నిన్ను బాధ పెడతానని నాకు తెలుసు. అందుకే తిట్టుకుంటే తిట్టుకున్నావని ఏం చెప్పకుండా కార్డ్ పంపించాను. ఇప్పుడంతా ఓకేనా? సుబ్బు బాగా చూసుకుంటున్నాడా? సుబ్బు మంచోడేరా. మనకు నచ్చినట్టు ఎవరుంటారు చెప్పు? ఎవరి తీరు వాళ్ళది. మార్చుకోవాలి లేదా మారాలి. సారీ రోజీ. ఎందుకురా? నేనే నీకు సారీ చెప్పాలి. ఏ క్లారిటీ ఇవ్వకుండా మధ్యలో వదిలేశాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, ఏం పర్లేదు, నువ్వేం ఆలోచించుకు, బీ హ్యాపీ. అయినా తిట్టుకుంటావనుకున్నాను కానీ కొడతావనుకోలేదురా. నాకు తెలుసు ఆ రోజు కొట్టింది నువ్వేనని. 2 days నొప్పులు తగ్గలేదు తెలుసా? సారీ రోజీ.
పర్లేదులేరా, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? కానీ మావాణ్ణి కొట్టింది ఎవరు? ఇంకెవరు? మీ వాడు ఎక్స్. ఓ, ఇప్పుడు మీరిద్దరు ఫ్రెండ్సా? అదంతా పెద్ద స్టోరీలే, మళ్ళీ కలిసినప్పుడు చెప్తా. ఓకేనా? నాకు కొంచెం పని ఉంది, వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. రేయ్ పదరా. ఎరా ఆన్సర్ దొరికిందా? దొరికిందిరా. రోజీ నా మీద ఇష్టంతో వదిలేసింది. ఆ? వినడానికి ఏదోలా ఉన్నా నాకేదో కాన్సెప్ట్ దొరికిందిరా. ఏమిటో. మన రైటర్ చెప్పింది రైటేరా. లోకంలో ప్రేమ ఉంది. ఈ లోకం ముందుకు వెళ్ళాలంటే అది ప్రేమ వల్లే అవుతుంది. ఏయ్ చీ, స్మెల్ వస్తుంది, దూరంగా ఉండు. ఆ? రేయ్, రేయ్, రేయ్. రేయ్, రేయ్.